ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్కు చెందిన మండల పరిధిలోని జప్తి షూనూర్ వ్యవసాయ క్షేత్రం వద్ద పొలాలకు వెళ్లే దారికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న వివాదాలపై గ్రామ సర్పంచ్ నరసింహులు, ఉప సర్పంచ్ గంగమయ్య రాములు, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు సంయుక్తంగా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో పూర్తి అవగాహన లేకపోవడం వల్ల తమ వైపు పొరపాటు జరిగి అపార్థం ఏర్పడిందని, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న అనంతరం రైతులు పొలాలకు వెళ్లే దారికి ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ తన సొంత ఖర్చులతో రైతులు, గ్రామస్తుల రాకపోకలకు అనుకూలంగా దారిని అభివృద్ధి చేయించారని, తనకు సంబంధించిన స్థలంలోనే ప్రహరీ గోడ నిర్మించుకున్నారని, ఎవరి భూమిని ఆక్రమించలేదని, ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. రైతులు ఉపయోగించే దారిని ఎక్కడ మూసివేయలేదని, ప్రస్తుతం దారి అభివృద్ధి కావడంతో రైతులకు మరింత సౌకర్యం కలిగిందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు భూమిని సర్వే చేసి ప్రభుత్వ సలహాదారు ఎక్కడా రైతుల దారిని మూసివేయలేదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మించలేదని నిర్ధారించినట్లు వెల్లడించారు. అవగాహన లోపం వల్ల జరిగిన ఈ అపార్థానికి గ్రామస్తుల తరపున ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి క్షమాపణ తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉప సర్పంచ్ తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్లు పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా వారి ప్రయోజనాల కోసం ఘటనను వేరే విధంగా చిత్రీకరించి వివాదాన్ని అనవసరంగా తప్పుదారి పట్టించారని, షబ్బీర్ అలీ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దారిని మరింత మెరుగుపరిచిన విషయాన్ని గుర్తించాలని, ఈ వ్యవహారంపై అనవసర అపోహలు, అసత్య ప్రచారాలకు తావివ్వకుండా వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైవే మీద పోయేటప్పుడు మనకు కొంచెం ఉంది కదా అని నేను ఒక్కటే కుటుంబంతో కొన్నా, ఇంకెవరితో కొనలే. నలుగురు అన్నదమ్ములే వాళ్ళు వన్ బై వన్ తెచ్చి ఇచ్చారు. ఇంకా ఇతర వాళ్ళతో కానీ, ఇంకోళ్ళు పొట్టేదారులతో కానీ అసైన్మెంట్ ఎవ్వరిది లేదు వాళ్ళ తప్ప. కానీ ఇది వాళ్ళు చేసేట్లో నాకు కొంచెం బాధ కలిగింది. ఏమంటే నేను చెప్పినాను కదా, ఇప్పుడు సబ్ స్టేషన్ నేను కొనగానే వీళ్ళు వచ్చారు, అంజయ్ గారు ఉన్నారు. వచ్చి ఏమన్నారంటే, సార్ మాకు కరెంటు లేనట్టు ఉన్నది, కాలిపోతున్నాయి అవి అంటే, నేను కరెంట్ బిల్ ఇస్తాను మీకు కూడా 132 రామాయణపేట మీటింగ్ పెట్టి ఈ సర్పంచ్ రామచందర్ గౌడ్కు పిలిచి ₹1,00,00,000 శాంక్షన్ ఇచ్చారు. ఈడ ఒక సబ్ స్టేషన్ అమెరికాకు ఫోన్ చేసి, गौरी भाई मैं सब स्टेशन डाल रहा हूँ, आप जितने बड़े आदमी होंगे अमेरिका लो बिगेस्ट अड़गिंडू क्या है आपका वादा पूरा नहीं कर रहे हैं. దాని బదులు మన ప్రభాకర్ సీఎండీకి చెప్పి 90,000 వాళ్ళకు సబ్ స్టే ఒకటి ట్రాన్స్ఫార్మరు, వైరింగ్ ఇది ఫ్రీగా చెప్పించి సంబంధాలు పెరుగుతా పోయింది. దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టిమన్నారు, కెమెరాలు పెట్టిస్తున్నాను. ఈ చెరువు उत्तम कुमार रेड्डी వచ్చినాక షబీర్ భాయ్ మై పద్మ ఫ్యామిలీకి సాత్ ఆతే ఆయన చెరువు చూడు ఆయన అనగానే చెరువు శాంక్షన్ చేసి ఏం చేసుకుంటా నేను చెరువు నీళ్ళు ఎంత జమ అయితే ఇక్కడ మొత్తం ఊరంతా గ్రౌండ్ వాటర్ సర్పంచ్ నేను కూడా రాలే, కొబ్బరికాయ వీళ్ళతో కొట్టి పని స్టార్ట్ చేయమన్నా. అందరికీ నమస్కారం. చెప్తున్న సర్పంచ్ మాట్లాడుతున్నాను. మాజీ మంత్రి వర్యులు మన షబీర్ అలీ సార్ గారు మన క్షణిక ఆవేశంలో జరిగిన చిన్న గోడ ద్వారా సార్ వారికి పెద్ద పేరు నష్టం వర్తింది. అయితే అటువంటి పేరు అనేది మాకు ఏ విధంగా డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి, కానీ ఈ విషయాలలో చిన్న చిన్న విషయాలలో డెవలప్మెంట్ అనేది కాదు. పేరు అనేది సార్కు గలీజ్గా ఉంటుంది. ఏది ఉన్నా కానీ మాకు సార్ కొద్దిగా ఊరికి డెవలప్మెంట్ చేసే ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. ఏది కబ్జా లేదు. కాకపోతే అక్కడ తొవ్వ ఉన్నది, ఆ తొవ్వకు అగ్రికల్చర్ సంబంధించిన ఒక 10 ఎకరాల దాకా ఉండొచ్చు. వాళ్ళ పొలాలకు పోనికి సార్ వాళ్ళు గోడ కట్టేసి దానికి గేట్ పెట్టేస్తారేమో, క్లోజ్ చేస్తారన్న భయంతో జనాలు వచ్చి గోడ కొట్టడం అనేది జరిగింది. ఆ జనాలతో మేము మాట్లాడాము. సార్ వాళ్ళు అక్కడ గేట్ పెట్టట్లేదు, జెన్యున్గా మనకి ఏదైతే హార్వెస్టర్ ఓనికి తొవ్వ ఇచ్చారో ఆ తొవ్వల నుంచి మళ్ళీ అక్కడ మీకు వెళ్ళే దారిని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇంత అది సార్ తొవ్వల నుంచి చెరువు కట్టకు తొవ్వ. నేను ఉప సర్పంచ్ చెప్తున్నారు. అయితే ఆ రోజు ఏమైందంటే, నేను ఊళ్ళో ఉన్న సర్పంచ్ అందుబాటులో లేకుంటే రైతులందరూ ఏం చేశారంటే, ఇట్లా గేట్ పెట్టి కింద భీమ్ పోసింది కాబట్టి గేట్ పెడతారేమో ఆవేదనతో రైతులు వచ్చారు. వచ్చి ఇట్లా ఇష్యూ అవుతుందంటే మేమేం చెప్పినామంటే, ఆ రోజు అటు రైతుల భూమి ఉంది అంటే ఉన్నది సార్, ఇప్పుడు చెప్తున్నాను రైతుల భూమి ఉంది అక్కడ ఉన్నదని తువ్వని బంద్ చేస్తారని, అదే భీమ్ పోసింది కాబట్టి గేట్ పెడికిస్తారని అనేసరికి అందరూ వచ్చేస్తారు. వచ్చి ఇట్లా పడగొడుతుంటే మేము వచ్చినాం, పెద్ద మనుషులు మేము వచ్చినాం, ముందుకు వచ్చినాం. వచ్చే ఆ రోజు భావన రైతులు చెప్పిస్తారు, ఆ భావంతోనే చూస్తారు. ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏందో సార్?
ఊరు ఏంటంటే పాత రోడ్ ఎంత ఉందో గంత ఇవ్వాలనే ఒక ఉద్దేశం, అంతేగాని అది ఏం లేదు సార్. ఇప్పుడు సార్ ఏమో ఎట్లున్నాడు మరి? సార్ ఇస్తా అంటుండ్రు, దానికి ఏం లేదు. అందరు సార్ ఆల్రెడీ ఉన్నది 12 ఫీట్ యథావిధిగా సార్ కలిసి మా ఊరికి డెవలప్ చేయాలి, సార్ అన్ని సహకరించాలి, సార్ మేము సహకరిస్తామని